వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రాచీన భారతదేశ చరిత్రలో చిట్ట చివరి చాప్టర్ అయినటువంటి హర్షవర్ధన్ యొక్క విజయాల గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాం. ఇక్కడ మనం ఏన్షియంట్లో కానీ గమనించినట్లయితే అది చిన్న చాప్టర్గా ఈ చాప్టర్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కేవలం మనము హర్షవర్ధన్ యొక్క విజయాలపై మాత్రమే మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి కేవలం హర్షవర్ధన్ యొక్క విజయాలను మాత్రమే మనము ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో ఈ హర్షవర్ధనుడు యొక్క పరిపాలన కాలం మనకు గుర్తుండాలి. ఇప్పుడు మనకు క్రీస్తు శకం 606 నుండి 647 అండి. ఇక్కడ మనకు ఈ 606లో సింహాసనం ఎక్కి 647 మరణించడం జరిగింది. ఇక్కడ మనకు పుష్యభూతి అనేది ఏంటంటే పుష్యభూతి సో హర్షవర్ధుని యొక్క వంశం అండి. హర్షవర్ధుని యొక్క వంశం అనేది పుష్యభూతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సో హర్షవర్ధుని యొక్క బిరుదుని పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ హర్షవర్ధుని యొక్క బిరుదులు కానీ మనం గమనించినట్లయితే ఒకటి సో 3వ అశోకుడు, ఎందుకంటే బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. 3వ అశోకుడు, అదేవిధంగా శిలాదిత్య, అదేవిధంగా ఉత్తర పదస్వామి. ఈ మూడు కూడా దీస్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ ది హర్షవర్ధన్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే హర్షవర్ధనుడు స్వయంగా కవి అండి, చాలా ఇంపార్టెంట్. ఇతను రచన కూడా మనకి ఇంపార్టెంట్. ఇతని యొక్క రచన ఏంటి మనకు ప్రియదర్శిని, అదేవిధంగా నాగానందం, అదేవిధంగా రత్నావళి. ఇవన్నీ కూడా హర్షవర్ధనుడు ఏ భాషలో రాయడం జరిగింది మనకు సంస్కృత భాషను గుర్తుపెట్టుకోవాలి. సో సంస్కృతంలో హర్షవర్ధనుడు రచించినటువంటి రచనలు కానీ మనము చూసినట్లయితే ప్రియదర్శిని, నాగానందము, అదేవిధంగా రత్నావళిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఈ అశుడి యొక్క ఆస్థానంలో కవి ఉన్నాడు, అదే మనకు బాణభట్టుడు. చూడండి, బాణభట్టుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఈ బాణభట్టుడు రచించిన రచన మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ రచనలు చూస్తే మనకి హర్షచరిత్ర, కాదాంబరి, పార్వతి పరిణయం. ఈ మూడు కూడా ఎవరి యొక్క రచనలు అంటే మనకు ఎవరి యొక్క రచనలు మనకు ఒక హర్షవర్ధనుడి యొక్క ఆస్థానం కలిగినటువంటి బాణభట్టుడి యొక్క రచనలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా మనకి ఈ హర్షవర్ధన కాలంలో చైనా యాత్రికుడు వచ్చారండి. ఎవరు మనకు హుయాన్ సాంగ్, చాలా ఇంపార్టెంట్. చూడండి, హుయాన్ సాంగ్. సో ఇతను వచ్చేసరికి ఎప్పుడు వచ్చాడు మనకు క్రీస్తు శకం 629లో హర్షవర్ధన్ యొక్క ఆస్థానాన్ని సందర్శించాలని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి, ఇతనికి ఒక బిరుదు ఉంది. ఇతను రచించిన గ్రంథం మనకు సియూకి. సో దీన్ని మనం ఏమంటే బుద్ధిస్ట్ రికార్డ్ అంటాం. బుద్ధిస్ట్ రికార్డ్స్ అని కూడా పిలుస్తాను, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని యొక్క బిరుదు మనకు యాత్రికులలో యువరాజు అని ఎవరి యొక్క బిరుదు అంటే మనకు హుయాన్ సాంగ్ యొక్క బిరుదు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే హుయాన్ సాంగ్ క్రీస్తు శకము 629లో హర్షవర్ధన్ యొక్క ఆస్థానానికి వచ్చినట్టు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ హర్షవర్ధనుడు ఏ మతాన్ని పోషించాడు? సో మొదట శివుడిని పూజించాడు. సో తర్వాత వచ్చేసరికి బౌద్ధ మతాన్ని పాటించడం జరిగినది. అందులో సో ఏ బౌద్ధ శాఖను పాటించడం మనకు మహాయాన బౌద్ధ శాఖను హర్షవర్ధనుడు ఫాలో అయినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో ఈ హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తు, చాలా ఇంపార్టెంట్. మహామోక్ష పరిషత్తును ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తాడు. ఎక్కడ నిర్వహిస్తాడు మనకు ప్రయాగ వద్ద నిర్వహించేవాడంట. సో మొత్తం ఎన్ని నిర్వహించాడు? 6 నిర్వహించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. హర్షుడు మహామోక్ష పరిషత్తులను మొత్తం ఎన్ని నిర్వహించాలంటే 6 నిర్వహించాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సర్వమత సమ్మేళనం. సో ఈ సర్వమత సమ్మేళనము ఎక్కడ నిర్వహించాడు మనడు? సో కనోజ్లో నిర్వహించినట్టు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినవాడు మనకు యాత్రికులు యువరాజు అయినటువంటి హుయాన్ సాంగ్ వచ్చేసరికి ఈ సర్వమత సమ్మేళనం నిర్వహించడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ మహామోక్ష పరిషత్ ఎన్ని సంవత్సరాలు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు తనకు వచ్చిన ఆదాయాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఈ 5 సంవత్సరాలలో తనకు వచ్చిన ఆదాయం మహామోక్ష పరిషత్ నిర్వహించాక అందరూ కూడా దానం చేస్తాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడండి? ప్రయాగ వద్ద గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 6 నిర్వహించడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సర్వమత సమ్మేళనంలో బంగారు విగ్రహం రూపొందించడం జరిగింది. ఎవరిది? బుద్ధుడి యొక్క బంగారు విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. మనకు సర్వమత సమ్మేళనం నందు ఎవరి యొక్క బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మనకు బుద్ధుడి యొక్క బంగారు విగ్రహం ప్రతిష్ఠించడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి హర్షుని యొక్క శాసనాలు ఇంపార్టెంట్, చాలా హర్షుడి యొక్క శాసనాలుగా మనం గమనించినట్లయితే హర్షుని యొక్క శాసనాలను గమనించినట్లయితే 3 పడింది. సోంపట్, నెక్స్ట్ వచ్చరికి మధుబని, నెక్స్ట్ వచ్చరికి బన్సాకారి. ఈ 3 ఎవరి యొక్క శాసనాలు అంటే మనకు ఎవరి యొక్క శాసనాలు? ఇవి హర్షవర్ధన్ యొక్క శాసనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు హర్షవర్ధన్ యొక్క రాజధానిగా మనం బాగా గమనించినట్లయితే మొదటి ఏముండేది మనకు స్థానేశ్వర్ ఉండేది. ఈ స్థానేశ్వర్ నుంచి ఎక్కడికి మార్చాడు? కనోజ్కి మార్చాడు. కనోజ్ ఏ సంవత్సరం మనకు 621లోకి హర్షవర్ధనుడు రాజధాని స్థానేశ్వర్ నుంచి కనోజ్కి మార్చినట్టు కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హర్షవర్ధన్ యొక్క కాలంలో ఆ సమాజంలో బాగా ప్రబలిన దురాచారాలు ఉన్నాయండి. దురాచారాలు ఉన్నాయి. ఒకటంటే మనకు సతీ సహగమనం. నెక్స్ట్ వచ్చరికి అస్పృశ్యత, అంటచ్యూరిటీ. ఈ రెండు కూడా హర్షవర్ధన్ యొక్క కాలంలో ప్రముఖ బాగా ఉన్నటువంటి దురాచారం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ భూమి శిస్తు హర్షవర్ధన్ కాలంలో భూమి శిస్తు ఎంత ఉంటుంది మనకు? 1/6 వంతు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎక్కడైతే భూమి శిస్తు కనిపిస్తుంది ఖచ్చితంగా 1/6 వంతు మనకు గుర్తుపెట్టుకోండి. సో భూమి శిస్తు మ్యాక్సిమం మనకి ఏ వంశం తీసుకున్నప్పుడు మనకి ఎంత మెయింటైన్ చేస్తే 1/6 వంతు భూమి శిస్తు ఉంటుంది. మన ట్యాక్స్ అంటే భూమి శిస్తు 1/6 వంతు ఉంటుంది బై డిఫాల్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ మనము మహాసంధి విగ్రహాధికృత
సో ఇది ఒకసారికి మంత్రి పేరండి. సో ఎవరు మంత్రి అంటే విదేశీ వ్యవహారాల మంత్రి. విదేశీ వ్యవహారాల మంత్రి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు రాజస్థానియా. సో ఈ రాజస్థాన్ ఎవరంటే మనకు దేశీయ వ్యవహారాల మంత్రి. దేశీయ వ్యవహారాల మంత్రి. సో మంత్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి దివరపతి. 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 సో దివరపతి అంటే ఎవరంటే మనకు ప్రభుత్వ పత్రాలను భద్రపరచు అధికారి. ప్రభుత్వ పత్రాలను భద్రపరచు అధికారి. సో ఇవి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అధికారుల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇవి హర్షవర్ధన్ గురించి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో వచ్చే వీడియోలో హర్షవర్ధన్ గురించి మరి కొన్ని ముఖ్యాంశాల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్